దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మనం చదువుకోబోతుంది 2 రోజుల గ్రంథం 7వ అధ్యాయం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాటకు ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షిమ్రోను ద్వారమందు రూపాయి ఒక ఇంటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒక ఇంటికి 2 మానికల యవనులు అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీల తెరిచినను అలాగున జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమిగా అతడు, నీ కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను. అప్పుడు పట్టణ గుమ్మమున 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోయే వరకు ఇచ్చుట ఎందుకు, కూర్చుండవలను, పట్టణంలోనికి పోవుదామనుకుంటుమా? పట్టణమందు క్షేమమున్నదని అచ్చట చచ్చిపోదాము, ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదాము. పదండి, సిరియనులను దండుపేటలోనికి పోదాం రండి. వారు మనల్ని బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, మనల్ని చంపిన చత్తుమని చెప్పుకొని సంద చీకటి అందు సిరియనుల దండు పేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపల భాగమునద్దకు రాగా అచ్చట ఎవరు కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని సిరియనుల దండునకును వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులను ఐగుప్తుల రాజులను బెత్తమిచ్చి ఉన్నాడని సిరియనులు నొకరితో చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రములలోనైనను గాడిదలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయు తమ ప్రాణములను రక్షించుకున్నట్టు చాలనుకొని సంధ్య చీకటిన ఉన్నదని ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయింది. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునద్దకు వచ్చి ఒక గుడారం జొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. తిరిగి వచ్చి మరి ఒక గుడారం చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనం చేయనిది మంచి పని కాదు, నేటి దినం శుభవర్తమానం గల దినము, మనము ఊరకనేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండి ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటివారితో సంగతి తెలియజెప్పదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణం ద్వారా పాలకులను పిలిచి, మేము సిరియనుల దండుపేటలో పోతిమి, అచ్చట ఏ మనిషిని కనబడలేదు, మనిషి చెప్పుడైనా లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలు ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలున్న రాజును ఇంటివారితో ఆ సమాచారం తెలియజెప్పగా, రాజు రాత్రి అందు లేచి తన సేవకుల్ని పిలిచి, సిరియనులో మనం చేసిన దాన్ని నేను మీకు చూపింతును, మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలియన్నది గనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడ్ల మనం వారికి సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పీట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతను సేవకులలో ఒకడు ఇలాగూ మనవి చేసెను, ఇంతకుముందు ఇశ్రాయేలు వారిలోను బహుమంది మనుషులు లయమైపోయారు కదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రోతులతో 5 తీసుకొని పోమని మనం వారిని పంపి చూచేద్దామని చెప్పాను. వారు జోడు రథములను వాటిని గుర్రములను తీసుకొని పోగా, సిరియనుల సైన్యంలో వెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యొర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజులతో సంగతి తెలియజెప్పగా, జనులు బయలుదేరి సిరియనుల దండుపేట దోచుకుని. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయికి ఒక్కింటికి ఒక మానిక సన్ననివి పిండి 2 మానిక యవనులు అమ్మబడిను. ఎవరిని చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి ఆ ద్వారము నిలబడట నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్ద వచ్చినప్పుడు
ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనులు త్రొక్కుట చేత అతడు మరణమాయను. మరియు రూపాయి ఒక్కింటికి 2 మాణికల యవనులు, రూపాయి ఒక్కింటికి 1 మాణిక సన్నని పిండి రేపు ఈ వేళప్పుడు సింహంలో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచి అది జరిగిన ఆ దైవజనుడితో చెప్పగా అతడు, నీవు కనులారా చూచెదవని దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా అతడు మరణమయ్యాను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించను. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.